కొద్దిగా ఏది మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చే విషయంలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినాయి సార్. వడ్డీల మీద వడ్డీలేసి ఆ సమయంలో మనం తీసుకొచ్చుకున్నటువంటి స్త్రీనిధి ఏదైతే ఉందో సార్, ఆ స్త్రీనిధి ఈ పరపతి సహకార సమాఖ్య ప్రస్తుతం ఒక 350 కోట్ల టర్నోవర్తో ముందుకు పోతా ఉంది సార్. అది మంచి విషయం. కాకపోతే ఇంత టర్నోవర్ ఉన్నటువంటి వ్యవస్థకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండాలనేటువంటి ఒక నిబంధన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది సార్. సో ఈ స్త్రీనిధిలోనే ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్. ఈ స్త్రీనిధి సమాఖ్యలో చాలామంది అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళతోటి ఇది నడిపించడం వల్ల కొద్దిగా వేగం తగ్గిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి సార్. ఇక అలాగే ఈ సిబ్బందికి, స్త్రీనిధి సిబ్బందికి, సెర్ఫ్ మెప్మా సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో వేతనాలు ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది సార్. అది అట్లాగే పెండింగ్లో ఉన్నటువంటి అంశం సార్ సుదీర్ఘ కాలం నుంచి. ఇక ఇటీవల కాలంలో సార్ దాదాపుగా ఈ స్త్రీనిధి నుంచి దాదాపు ఒక 451 మంది రిజైన్ చేసి వెళ్ళిపోయినారు సార్. అంటే అనేకమైనటువంటి సమస్యలు వీళ్ళు చుట్టుముడుతూ ఉన్నాయి. పని భారం కావచ్చు, మనం పెంచుతా అన్నటువంటి వేతనాలు కావచ్చు, అవి సరైన టైంలో చేయలేక దాదాపు 450 మంది సిబ్బంది 2011 నుంచి, అందులో ఇప్పుడు మిగిలింది 286 సార్. ఇక 451 మంది సిబ్బంది వెళ్ళిపోయారు అంటే ఒక 61% సిబ్బంది ఖాళీ అయిపోయారు సార్. సో దాంట్లో సమస్యలు ఏంటి అనేది ప్రభుత్వం ఒకసారి ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఆ సిబ్బందికి జరుగుతున్న ఇబ్బందులు ఏంటి అనేది కూడా ఒకసారి ప్రభుత్వం చర్చిస్తే, మరీ ముఖ్యంగా దానికి ఒక ఐఏఎస్ అధికారి సార్, ఎట్లయితే మనం విజయ డైరీ కానీ ఇతర వాటికి ఎట్లయితే ఆఫీసర్లను పెట్టుకుంటా ఉన్నామో సార్, సేమ్ దీనికి కూడా అట్లాంటి ఆఫీసర్ను పెడితే ఇది కొంతవరకు ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది సార్. ఇది మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు చాలా మంచిగా ఉపయోగపడేటువంటి కార్యక్రమం సార్ ఈ సెర్ఫ్ది. ఇక భవన నిర్మాణ కార్మికుల సమస్య సార్, పాపం ఇవాళే భద్రాచలం కాడ 6 అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో పాపం ఒక 2 మేస్త్రీలు లోపలనే ఉన్నారు, ఇంకా కొంతమంది కార్మికులు కూడా ఉన్నట్టున్నారు సార్. వాళ్ళకు భద్రత అనేది చాలా తక్కువగా ఉంది సార్ భవన నిర్మాణ కార్మికులకు. వాళ్ళకు భవన నిర్మాణ రంగంలో కార్మికునికి ఏదైనా ప్రమాదం ఏర్పడితే ప్రమాద బీమా చెల్లింపుతో పాటు మరి గాయాల పాలైన తర్వాత ఫర్దర్గా వాళ్ళు పనిచేయడానికి కూడా ఏముండదు. కాబట్టి ప్రభుత్వం కొంత ప్రతి నెల కనీసం ఒక 5,000 రూపాయలన్నా ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది సార్. అలాగే భవన నిర్మాణ కార్మికులందరికీ ఈఎస్ఐ వైద్య సదుపాయాన్ని కూడా కల్పిస్తే మంచిగా ఉంటుందని తమరి ద్వారా కోరుతా ఉన్నాం సార్. అలాగే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కార్డు ఏమో 60 సంవత్సరాలు కాకుండా శాశ్వతంగా సభ్యత్వం ఉండే విధంగా చేస్తే భవన నిర్మాణ కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం మంచి చేసింది అవుతుంది సార్. ఇక ఇంకో చిన్న విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మనం ఉద్యోగాలలో టైపిస్ట్ పోస్టులని వేస్తూ ఉన్నారు సార్. ఈ కాలంలో టైప్ రైటరే ఎవరు వాడతలేరు సార్, అంతా కంప్యూటర్ వాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ టైపిస్ట్ పోస్టుల ప్లేస్లో కంప్యూటర్ ఆపరేటర్గా దాన్ని మారిస్తే బాగుంటుందనేది తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా వాళ్ళ అహంభావం తగ్గలేదని 2024 పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పుంజుకున్నారు అధ్యక్ష. అయినా ఇంకా వీళ్ళు అధికారం పోయినా మారలేదు, డిపాజిట్లు పోయినా మారలేదు. ఈరోజు మెదడు కూడా పోయినట్టుంది అధ్యక్ష వాళ్ళు చేస్తున్న అల్లరి చిల్లర పనులు చూస్తుంటే. అధ్యక్ష, మనం బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులం. ఇంత కీలకమైన సమస్య చర్చ జరుగుతున్నప్పుడు ఈ చర్చను కొనసాగించి చర్చ పూర్తయిన తర్వాత తీసుకోమని అడగనున్నారు అధ్యక్ష. తమరు అనుమతిస్తే ఏదైనా. ఇవాళ నేను ఎందుకు వివరాలు ఇక్కడ మొత్తం చెప్పలేకపోతున్నానంటే, ఒక పక్కన ఏసీబీ విచారణ చేస్తుంది, రెండవ పక్కన కోర్టులో అతను వాదనలు వినిపిస్తున్నాడు. నేను ఏ సమాచారం అవసరానికి మించి వాస్తవాలను ఏది మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఈ శాఖ 2 శాఖలు నా పరిధిలోనే ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా ఆ శాఖల మీద ప్రభావితం, ఆ శాఖలను ఏదైనా ప్రభావితం చేస్తా అని చెప్పి ఏదైనా అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఆ వివరాల జోలికి వెళ్తలేను. మీ ద్వారా ఇన్ని వివరాలు చెప్పిన నేను ఒకటే కోరుకుంటున్నా అధ్యక్ష, ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు. ఒకసారి అధికారులతో, ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. 100 కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుకున్నాక
ఇక్కడ నుంచి అక్కడికి పోయింది తెలిసిందే కదా అంటాడు అధ్యక్ష. మీ ఖాతాలో ఉన్న పైసలు సైబర్ క్రైమ్ వాడు వేరే ఖాతాలకు మార్చుకొని వాడు ఎన్నో కొండ మీద కూర్చొని ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న సొమ్మంతా నా దగ్గరకు వచ్చింది నన్ను ఎందుకు పట్టుకునేది అంటే వాళ్ళని అర్థం ఉందా అధ్యక్ష? హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలుచుందో చెప్పకుండా ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష 55 కోట్లు అంటుండు అధ్యక్ష. వీళ్ళు చేసుకున్నది 600 కోట్లు ఎన్నికే 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా అధ్యక్ష. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. లేకపోతే నేను జర్ర ఆయన వచ్చింది కదా చెప్పిన కదా అధ్యక్ష జర్ర అని అయిపోతుందని నేను జర్ర అంటే 600 పోతుండే అధ్యక్ష. 55 కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజలది. ఇవాళ హాస్పిటల్లో 50,000 లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు లేకుండా ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు 55 కోట్లు పోతే ఏమైంది? ఇవాళ ఈ రేసులు అంటాడు, ఫార్ములా రేసులు అంటాడు, ఎల్లుండి రేసు గుర్రాలతో కూడా ప్రతిష్ట వస్తుందంట, ఆ తర్వాత జువ్వా కూడా ఇది అంటాడు, ఆ తర్వాత గుట్కా కూడా అంటాడు, ఆ తర్వాత డ్రగ్స్ కూడా అంటాడు. ఇవన్నీ కూడా ఏదో రకంగా పాపులారిటీ తెచ్చేటివే కదా అధ్యక్ష. ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరుకుతాయా మేము పడకపోతే దావత్ చేసుకోవద్దా అంటాడు. ఏంది అధ్యక్ష ఈ దబాయింపు? ఏంది పండుగ పూట దీపావళి పండుగ పూట మనం చేసుకుంటే చిచ్చుబుట్లు కాల్చుకుంటాం అధ్యక్ష, సారాబుట్లు పెట్టుకుంటాం అధ్యక్ష. డైరెక్ట్ డ్రగ్స్ కొకేన్ కన్జ్యూమ్ చేసిన వ్యక్తి ఆ ఇంట్లో పట్టుబడితే బయటకు వచ్చి దబాయిస్తాడు. అవును మా బామార్ది గృహప్రవేశం చేసుకుంటే కనీసం కొకేన్ అన్న తీసుకోమా మేము? ఏ సంస్కృతిలో ఏ సాంప్రదాయంలో ఉందో అధ్యక్ష? మీరు చూడండి వారు ఏం మాట్లాడుతున్నారో. సరే వీళ్ళు ఇట్లా మాట్లాడి ఇప్పుడు నిన్నటి కింద మీరే చూసారు కదా అధ్యక్ష, పెద్దల శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు ఔటర్ రింగ్ రోడ్ విషయంలో నువ్వు క్యాన్సిల్ చేసేయి. ఈయననే కాదు వెనకాల నుంచి మైక్లో లేడు ఆయన కూడా అన్నాడు క్యాన్సిల్ చేయాలంటే ఎట్లా చేయాలి అధ్యక్ష? విచారణ చేయకుంటే యూనిలాటరల్ క్యాన్సిలేషన్ వన్ సైడ్ క్యాన్సిలేషన్ జరుగుద్ది అధ్యక్ష. ఏదైనా ఒక ఒప్పందము నగదు బదిలీ అయిన తర్వాత ఆ నగదు బదిలీ చేసి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందము ఏదైనా రద్దు చేయాలంటే విచారణ జరగాలి, విచారణలో తప్పు జరిగిందని నిరూపించాలి. తప్పు జరిగిందని నిరూపించిన తర్వాతనే చట్ట ప్రకారము రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది. అడిగింది వాళ్ళే, డిమాండ్ చేసింది వాళ్ళే. నేను లేచి నించొని ప్రకటించిన తర్వాత మళ్ళీ హరీష్ రావు గారు అభినందించండు మేము స్వాగతిస్తున్నాం మీ విచారణని. ఇవ్వాలంటే నా మీద కక్షతోని విచారణకు ఆదేశించిండని. అంటే ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నా ఏమనొద్దు. హెచ్ఎండిఏలో 100 కోట్లు విదేశాలకు తరలించి ఆ విదేశాలలో మీరు ఎట్టెట్లా వంచుకుంటారో ఎవరెవరు ఈ నుంచి నువ్వు ఎఫ్ఈఓ ఖాతాలకు పోయిందో చూపిస్తున్నా. ఎఫ్ఈఓ ఖాతాల నుంచి లండన్లో ఎవరి ఖాతాలకు పోయినాయో మళ్ళీ అవతల ఎవరు తేల్చాలి అధ్యక్ష? విచారణ చేయకుండా తేలుతుందా అధ్యక్ష? ప్లస్ నోట్లు పంపలే అధ్యక్ష, పౌండ్స్ కొనాలి ప్రభుత్వం అంటే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి అధ్యక్ష. ఫారిన్ కరెన్సీ పర్చేజ్ చేయాలంటే ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ ఉన్నాయి అధ్యక్ష. ఎట్లా పడితే అట్లా నా దగ్గర నోట్లు ఉన్నాయని నోట్లు ఇచ్చి డాలర్లు కొంటా, డాలర్లు ఇచ్చి పౌండ్స్ కొంటా, లేకపోతే రూపీలు కొంటా అని లేదు అధ్యక్ష. భారతదేశము రాజ్యాంగం పరిధిలో రిజర్వ్ బ్యాంకు కొన్ని నిబంధనలు అధ్యక్ష. పౌండ్స్ కొనాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇవ్వాలి అధ్యక్ష. హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన పైసల్ని సీదా బ్యాంకుకు పోయి పౌండ్స్ కింద మార్చి పక్క దేశాలకు పంపించినందుకు ఇన్కమ్ ట్యాక్స్ నీ మీద ఫైన్ వేస్తే దానికి ఒక 8.5 కోట్లు కట్టి ఇవాళ మొత్తము 600 కోట్లకు మీరు లూటీ చేయాలని పథకం వేసుకొని 55 కోట్లు కొట్టేసినాక పట్టుబడి దాని మీద ఈరోజు విచారణకు సంవత్సరం నుంచి చర్చ జరుగుతుంటే దాని మీద విచారణ ఈరోజు ఏదో కొత్తగా వచ్చినట్టు ధరణి మీద చర్చ వద్దు, దాని మీద చర్చ చేయండి అంటున్నారు అధ్యక్ష. ఏం అధ్యక్ష? రేపు ఎల్లుండి అవతలెల్లుండి ఎట్లా కోర్టులో విచారణ జరుగుతుంది, ఏసీబీలో విచారణ జరుగుతుంది, మళ్ళీ హౌస్ వస్తూనే ఉంది. 4 సమావేశాలు వాళ్ళు అడగలేదు. ఇవాళ ధరణి వచ్చినప్పుడే ఈ ధరణికి సంబంధించిన లోపాలను, ఘోరాలను, నేరాలను ఈరోజు ఈ ప్రభుత్వం బయట పెడుతుందని భూభారతి చట్టం ఎట్టి పరిస్థితులు ఆమోదింపజేయనీయకూడదు. భూభారతి చట్టం ఆమోదించి ఫోరెన్సిక్ ఆడిట్ ఏదైతే మా ఉప ముఖ్యమంత్రి గారు, మా రెవెన్యూ శాఖ మంత్రి గారు డెఫినెట్గా ఈ మొత్తం ట్రాన్సాక్షన్స్ మీద ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం ఎట్లయిపోయినాయి, ప్రైవేట్లో జరిగిన గోల్మాల్ ఏంటో నిగ్గు తెలుస్తామనే ఒక నిర్ణయానికి వచ్చి ఆ విషయాన్ని పసిగట్టి ఈరోజు సభ నడవకుండా సభలో ఆ చెత్తంతా ఇది పరిస్థితి అధ్యక్ష.
అధ్యక్ష, నేను ఎప్పుడైనా చర్చలకు వెనుకకు పోతాను అధ్యక్ష. మీకు నేను చాలా సంవత్సరాల నుంచి తమరు నన్ను చూస్తూనే ఉన్నారు కదా, రాజకీయాలకు లేనప్పటి నుంచి కూడా చర్చలు ఏమైనా వెనుకకు పోయేటోనా అధ్యక్ష? మీకు తెలియదా? ఏదైనా విషయంలో వెనుకడుగు వేసేది ఎప్పుడైనా జరిగిందా అధ్యక్ష? అంటే ఈరోజు మీరు తప్పించుకోవడానికి, మీరు చేసిన నేరాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా సభను అవమానించి తమరిని కించపరిచే విధంగా మాట్లాడి సభా గౌరవాన్ని, ఆ కుర్చీ మర్యాదను మంటగలిపి చర్చనే జరగొద్దు, బిల్లే పాస్ కావద్దు, ఈ భూములు ప్రజలు రైతులు బాగుపడొద్దు అని ఒక కుట్రపూరితమైన నేరాపూరితమైన ఆలోచనతోటి ఈరోజు వాళ్ళందరూ అట్లా ఆటవికంగా వ్యవహరించడాన్ని మమ్మల్ని వదిలేయండి అధ్యక్ష. మేము పాలకపక్షం, వాళ్ళు ప్రతిపక్షం ఉండొచ్చు. కమ్యూనిస్టు సోదరులు ఎప్పుడు కూడా మీరు గతంలో కూడా చూడండి, ఎప్పుడు కూడా చాడ వెంకటరెడ్డి గారు ఉండొచ్చు, లేకపోతే నోముల నరసింహయ్య గారు ఉండొచ్చు, లేకపోతే అంతకంటే ముందు వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వం ప్రతిపక్షానికి పాలకపక్షానికి చర్చలలో ఒక డెడ్ లాక్ వస్తే, అంటే ఒక ఏమంటారు ఎక్కడిదక్కడ ఆగిపోతే వాటిని సమన్వయం చేసి చర్చలకు ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సభ చర్చలు జరుగుతాయనే, ప్రజల సమస్యల మీద చర్చ జరుగుతాయనే పరిష్కారం చూపిస్తారని నమ్మే కమ్యూనిస్టులు దాదాపుగా ఉమ్మడి రాష్ట్రంలో అటు తెలుగుదేశం ఉన్నా, ఇటు కాంగ్రెస్ ఉన్నా, లేకపోతే కాంగ్రెస్ అధికారంలో నుండి తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న ప్రతిష్టంభన వచ్చినప్పుడు కమ్యూనిస్టులు కీలకమైన బాధ్యత తీసుకొని, ఎంఐఎం కీలకమైన బాధ్యత తీసుకొని సభను నడిపించడానికి, సాంప్రదాయాలను కొనసాగించడానికి ఒక సమన్వయం చేసేది అధ్యక్ష. ఇవాళ ఏదీ లేదు అధ్యక్ష, ఎవరు మాట వినడం లేదు. వాళ్ళేం ఎంఐఎంఆర్ లేకపోతే బీజేపీ ఆర్ కమ్యూనిస్టులు మా పార్టీ క్రియాశీలక సభ్యులేం కాదు అధ్యక్ష. వాళ్ళందరూ చర్చ జరగని చర్చ ఇది అత్యంత కీలకమైంది. మేము కొన్ని అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుదలుచుకున్నాం. తెచ్చుతున్న చట్టంలో కూడా ఏదైనా లోపాలు లేకపోతే వాటిలో ఏమైనా సూచనలు చేయాలని వాళ్ళు అడుగుతుంటే మేము ఎవరిని మాట్లాడనీయము, మా ఇష్ట రాజ్యాంగం మేము వ్యవహరిస్తాము. ఇది తెలంగాణకు గౌరవము తెచ్చిపెట్టదు అధ్యక్ష. ఈ సభలో అట్లా వ్యవహరించే వాళ్ళ పట్ల తమరు నిశితంగా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది అధ్యక్ష. 1 సంవత్సరం పూర్తి అయిపోయింది. ఇంకా మనం చిల్లర మల్లర వేషాలు వేసుకుంటా 10 సంవత్సరాలలో 100 సంవత్సరాలకు కావాల్సినంత దోసుకొని విధ్వంసం చేసి చర్చనే జరగొద్దు, చట్టమే మారొద్దు, చట్టం మా ఇష్ట ప్రకారమే నడవాలి, మీ ఇష్ట ప్రకారం వద్దు అని 23 డిసెంబర్లో అధికారం కోల్పోయారు, 24 మే జూన్లో డిపాజిట్లు కోల్పోయారు, 24 డిసెంబర్లో మీరు మెదడు కూడా కోల్పోయినట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష నాకు. కాబట్టి ఇట్లాంటి వ్యవహారాలను తమరు కొంచెం గట్టిగా అప్పుడప్పుడు మీరు కూడా కొంచెం కొరడా జల్పించాల్సిన పరిస్థితులు వచ్చినట్టు నాకు అనిపిస్తుంది అధ్యక్ష. తమరు ఏ ఆదేశం ఇచ్చినా మేము పాటిస్తాం. ప్రభుత్వం వైపు నుంచి ఫార్ములా ఈ రేస్ మీద మీరు అనుమతిస్తే పూర్తి స్థాయి వివరాలను తీసుకొచ్చి కూర్చొని సభ ద్వారా తెలంగాణ సమాజానికి వివరించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వారు ప్రదర్శిస్తున్న ఫోటో నాదే, ఆ పక్కల వాళ్ళు చూపించిన ఆయన FEO ప్రతినిధే. ఆ ప్రతినిధి వచ్చి నాకు చెప్పిన తర్వాతనే ఈ బండారం బయటపడ్డది. ఈ దోపిడీకి వేసిన దారి ట్రైపార్టీ అగ్రిమెంట్ నుంచి బైపార్టీ కావడం, బైపార్టీ అయిన అగ్రిమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఎవరికి చెప్పపెట్టకుండా ఒప్పందాలు లేకుండానే కోట్ల రూపాయలు దేశాన్ని దాటి